ఇరాన్‌లో డైరెక్ట్‌గా ఐఆర్‌జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్‌లో ఉండగా, హమాస్ చీఫ్ హనియా ఉండగా, అతని సెక్యూరిటీ కూడా అక్కడే ఉండగా, వాళ్ళున్నటువంటి రూమ్‌లోనే 2 నెలల క్రితమే బాంబ్స్ ప్లాంట్ చేసి, వాళ్ళు వచ్చి లోపల ఉన్నాక బ్లాస్ట్ చేసి పేల్చేసింది ఇజ్రాయెల్‌కి సంబంధించిన మొసాద్ అన్నటువంటి విషయం తేలింది. అయితే మాకేం సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. వాళ్ళే ఇట్లాగ బాంబు రిమోట్ కాదు, దాన్ని ఏమంటారు, మన డ్రోన్‌తో చేశారని ప్రచారం ఏమో ఇంకో పక్కన ఇరాన్ చేస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వ్యవహారంలో అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోనే వాళ్ళ మనుషులు ఉన్నారని తేలిక దాని మీద దర్యాప్తుకు ఆదేశించినటువంటి ఇరాన్ సుప్రీమో ఖొమైనీ తాజాగా ఆ దర్యాప్తులో ఎవరెవరైతే దొరుకుతారో వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు. మొత్తం 25 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ మిలిటరీ అఫీషియల్స్. వీళ్ళందరూ అసాసినేషన్కి సంబంధించి ఇస్మాయిల్ హనియా అసాసినేషన్కి సహకరించారు అన్నటువంటి అభియోగం మీద అరెస్టులు చేశారు.